afternoon and welcome to the Hindu newspaper analysis, and a happy Teachers' Day to all the teachers and to my personal teachers also. And what is the article about? Let us see. ఏమంటారు ఆర్టికల్లో? గ్యాప్ బిట్వీన్ అలొకేషన్ ఫర్ హెల్త్ అవుట్కమ్స్ ఇన్ స్టేట్స్. సో అంటే డబ్బులు అలొకేట్ చేస్తున్నారు రాష్ట్రాలకి, అందులోని ఏమవుతుందండి, గ్యాప్ వస్తుందన్నమాట. అంటే ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత బడ్జెట్లో పెట్టాలి, ఒక్కొక్క స్టేట్కి ఎంత, దాని అవుట్కమ్ ఏంటి అంటే మనం ఉత్తి బడ్జెట్ డబ్బులు ఇచ్చేస్తే అవ్వదు కదా. సో గ్యాప్ బిట్వీన్ అలొకేషన్ ఫర్ హెల్త్ అండ్ అవుట్కమ్, ఆరోగ్యం కోసం ఎంత డబ్బులు వెచ్చేస్తున్నాం, ఎంతమంది ఆరోగ్యాన్ని మనం కాపాడగలుగుతున్నాం. ఆ ఆర్టికల్ మీద ఏమంటారంటే, ఫస్ట్ రియలైజేషన్ అంటే వాస్తవానికి తీసుకురావాలి. ఏంటి? ద ఫుల్ పొటెన్షియల్. అంటే మనకు ఒక 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తగ్గట్టుగా ఒక మనిషి ఆరోగ్యాన్ని ఎంతమందిని కాపాడుతున్నాం ఆఫ్ ది అలొకేషన్స్ ఇందులో అండి యూనియన్ బడ్జెట్ ఫార్ ది పారామీటర్స్. అంటే కొంతమంది బేబీ హెల్త్, ఉమెన్ హెల్త్, ప్రెగ్నెంట్ ఉమెన్, ఎల్డర్లీ పీపుల్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఇలాగా కొన్ని కొలమానాలు పెట్టుకుంటారు. సో మెనీ ఆఫ్ దీస్ అలొకేషన్స్ ఆర్ ఏంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇట్ విల్ బి కాల్డ్ as CSS ఫర్ అవర్ కంఫర్ట్. సో ఏమన్నారు ఆథర్ గారు? మెనీ ఆఫ్ దీస్ అలొకేషన్స్, ఈ డబ్బులు ఇవ్వడం అన్నది ఆర్ ఫర్ దేనికండి? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. అంటే సెంట్రల్ గవర్నమెంటే కొన్ని పథకాలని స్పాన్సర్ చేస్తుంది దాని ధనంతో. వేర్ ఇన్ ద స్టేట్స్ నాట్ ఓన్లీ షేర్. ఇక్కడ ఏంటంటే రాష్ట్రాలు నాట్ ఓన్లీ ఒక సబ్స్టాన్షియల్ పార్ట్, అంటే స్టేట్ కూడా కాస్త ఖర్చును పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా అన్నారు, సబ్స్టాన్షియల్ ఇనఫ్ పార్ట్ ఆఫ్ ది కాస్ట్, బట్ ఆర్ ఆల్సో దాని బాధ్యత ఏంటి? రెస్పాన్సిబుల్ ఫార్, చూడండి ఏంటంటున్నారు, ఇంప్లిమెంటేషన్. అంటే దాన్ని సక్రమంగా మనం అమలు పరుస్తున్నామా లేదా. ద ఫిస్కల్, డబ్బులు స్పేస్ అన్నది, అండ్ ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్, ఈ విధి విధానం ఎలా వెళ్ళాలి, ఏ చట్టంలో వెళ్ళాలి అన్నది స్టేట్ లెవెల్లో హ్యావ్ అ స్ట్రాంగ్ బేరింగ్ అంటే ఫుట్ హోల్డ్ దేని మీద? ఆన్ ది ఎఫికసీ, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది బడ్జెట్ అలొకేషన్ ఆన్ సచ్ స్కీమ్. ఈ స్కీముల మీద ఎఫిషియెంట్గా చేయాలి అంటే దేని మీద బాగా ఆధారపడి ఉంది? స్ట్రాంగ్ బేరింగ్ ఆన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ బడ్జెట్, డబ్బులు ఎంత అలొకేట్ చేశారు ఇటువంటి స్కీముల కోసం. ఏ స్కీములు? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. కరెంట్లీ 2 మేజర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇనిషియేటివ్స్, 2 మేజర్గా ఆర్ బీయింగ్ పర్స్యూడ్. వీటి వెంట మనం చాలా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. బై ది సెంట్రల్ గవర్నమెంట్ టు స్ట్రెంగ్థెన్, శక్తివంతం చేయాలి. ఫిజికల్ హెల్త్ అంటే దాని యొక్క ఫిజికల్ ఆరోగ్యం, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బాగా అన్ని కడుతున్నామా లేదా, అన్ని సమకూరుస్తున్నామా లేదా, అన్నీ ఉన్నాయా లేవా. ద ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. ఎంత మంచి వర్డ్, ప్రధానమంత్రి గారి ఆయుష్మాన్ భవ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. హ్యూమన్ రిసోర్స్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్నెస్, ఆరోగ్యం సెంటర్స్ అన్నమాట. The currently 2 major CSS initiative are being pursued. మళ్ళీ అదే చెప్తున్నారు. ఓకే, టు స్ట్రెంగ్థెన్ ఫిజికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ స్టేట్స్, ద ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, మళ్ళీ సో దట్ యూ విల్ నాట్ ఫర్గెట్ ఇట్. హెన్స్ we are reading it again. Being pursued by the central government to strengthen physical health infrastructure in the state. ద ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అన్నది హ్యూమన్ రిసోర్స్ అంటే మానవ వనరులు, ఆరోగ్యం, వాళ్ళ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి మందులు, మాకులు ఇవన్నీను. ద ఫస్ట్ ఈజ్ ఎయిమ్డ్ అంటే ఏది? హ్యూమన్ రిసోర్స్ది కాకుండా PM అభిమ్, బిల్డింగ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఓకే, డెవలపింగ్ బ్లాక్ లెవెల్లోనే పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ఉండాలి, బ్లాక్ లెవెల్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్, అండ్ హ్యావింగ్ ఇంటిగ్రేటెడ్, అన్నీ కలిపేసి ఏవేవి? డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ లెబొరేటరీస్ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్స్. ఒకవేళ కానీ ఆరోగ్యం బాగాలేకపోతే, క్రిటికల్గా ఉంటే వాళ్ళ పేషెంట్లను కొద్దిగా ఒక బ్లాక్లో పెట్టాలి. ఓకే, బ్లాక్ లెవెల్లో పబ్లిక్ హెల్త్ పెట్టాలి, క్రిటికల్ కేర్లో కూడా పెట్టాలి ఇన్ ఈచ్ జిల్లా, ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. ఈ గోల్ ఏంటంటే ఇస్ టు ఇంప్రూవ్ ఇండియాస్ ప్రిపేర్డ్నెస్. ఇండియా తయారై ఉంది ఆల్రెడీ ఫార్ ఫ్యూచర్ ఎమర్జెన్సీ, భవిష్యత్తులో ఎటువంటి కష్టకాలం వచ్చినా ఎస్
వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. సచ్ యాజ్ పాండమిక్స్, అంటే మొన్న కోవిడ్ వచ్చింది కదండి, అటువంటిది పాండమిక్. రెండోది ఏది, క్రిటికల్ కేర్ బ్లాక్స్ అనేది. ఇది ఏంటి, ఇది కష్టపడుతుంది టు స్కేల్ అప్ మెడికల్ పర్సనల్ని స్కేల్ అప్ చేయాలి. ఏంటి, బై ఎస్టాబ్లిషింగ్ న్యూ, కొత్తగా మెడికల్, నర్సింగ్ అండ్ పారామెడిక్ కాలేజెస్ కూడా. అండ్ ఆల్సో అదే కాకుండా ఇంక్రీజింగ్ సీట్స్ ఇన్ కాలేజెస్. ప్రతి కాలేజీలోని డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ వీళ్ళందరూ కూడా సీట్లు కూడా పెంచండి. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇంకొక ముఖ్యమైన ఇదేంటంటే ఇస్ టు ఆల్సో స్ట్రెంగ్థెన్, శక్తివంతం చేయాలి, అండ్ అప్గ్రేడ్, పైకి తీసుకురావాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, జిల్లాల్లో ఉన్న హాస్పిటల్స్, అండ్ అటాచ్ దెమ్, వీటిని దేనికి అటాచ్ చేయాలి, జోడీ చేయాలి, కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన మెడికల్ కాలేజెస్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్కి దాన్ని జోడీ చేయండి. నెక్స్ట్ ఏమంటున్నారు ఆథర్ గారు, లో ఫండ్ యూటిలైజేషన్. అంటే ఇప్పుడు చూడండి, వస్తున్న డబ్బులు 1000 రూపాయలు అనుకోండి, ఆ డబ్బులంతా వెచ్చించాలి, అప్పుడే కదా గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంది. కానీ ఆ వస్తున్న ఫండ్ని లోగా యూటిలైజ్ చేస్తాను, అంటే అనుకున్నంత వాడుకోవటం లేదు మనం. సో ఎంత బాగా అన్నారు ఆథర్ గారు, ఎస్టిమేట్స్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్పెండిచర్ ఆన్ దీస్ ఇనిషియేటివ్స్ ఇన్ ద లాస్ట్ 3 బడ్జెట్స్ ఇండికేట్స్ ల్యాక్ ఆఫ్ షైన్, అంటే అనుకున్నంత మెరుగ్గా. ఓకే, ఇన్ ఫండ్ అబ్జార్ప్షన్, ఫండ్ వస్తుంది అదంతా ఇంకుపోవాలి, అంతా వాడాలి, జనాల ఆరోగ్యం కోసం వాడలేకపోతున్నారు. ఇన్ ప్రధానమంత్రి ఆయుష్మాన్, ద రేషియో ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్, బడ్జెట్ ఎస్టిమేట్కిను యాక్చువల్కి, బడ్జెట్ 1000 రూపాయలు అనుకున్నాం, అసలు ఎంత అయింది. ఆఫ్ ద సిఎస్ఎస్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నాం కదా, కాంపొనెంట్ వాజ్ ఓన్లీ అరౌండ్ ఎంత అండి, 29% 2022-23లో. పోనీ 23-24లోని రివైజ్డ్ ఎస్టిమేట్ ఎంత అయిందండి, 50%. ఒక దగ్గర 100 రూపాయలు ఇస్తే 29% గత సంవత్సరం, మొన్న కంప్లీట్ అయింది 50%, ఇంకా 50 మిగిలిపోయింది. బట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి లోవర్, అనుకున్న యాక్చువల్స్ కన్నా అసలు ఇంకా తక్కువ. ఇన్ HRHME2 ద యుటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ వాజ్ ఓన్లీ అరౌండ్ 1/4, అంటే 1/4 ఆఫ్ ది బడ్జెట్ ఎస్టిమేట్. 100 రూపాయలు వేస్తే 1/4. ఓకే, ఇన్ బోత్ 2022-23, 23-24. ఇంట్రెస్టింగ్లీ, ఓకే, పర్హాప్స్, ఎందుకంటే డ్యూ టు లో యూటిలైజేషన్ బడ్జెట్ అలొకేషన్ ఏమైంది ఫర్ బోత్ ఏవి PMABHIMకిను HRHMEకిను హ్యావ్ బీన్ స్లాష్డ్, తగ్గించారు. మరి ఇస్తున్న డబ్బులే ఖర్చు పెట్టకపోతే ఎక్కువ ఎందుకు ఇస్తారు, ఈ డబ్బులు చాలండి అనేస్తారు. ఓకే, స్లాష్ చేస్తారు. ఇన్ ద ఫుల్ బడ్జెట్ వెన్ కంపేర్ టు ఇంట్రిమ్ బడ్జెట్, అంటే మొన్న ఎలక్షన్ ముందు ఒక ఇంట్రిమ్ బడ్జెట్ వచ్చింది చూడండి, కంపేర్ టు ఇంట్రిమ్ బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్లోని తగ్గించారు. దేనికి, ఈ రెండిట్లకి, ఇది జ్ఞాపకం ఉంచుకోండి, PMABHIM అండ్ HRHMEకి. ఇవన్నీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. అసలు ఎందుకు వీళ్ళు డబ్బులు తక్కువ యూటిలైజ్ చేస్తున్నారు, చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు దాని వెనకన. ఈ లో యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అండర్ PMABIM, ఫస్ట్ ఏంటంటే ఇన్ ద ABHWC కాంపోనెంట్ 60% ఆఫ్ ది రిసోర్స్ ఎన్వలప్, అంటే ఈ డబ్బులంతా దేనికోసం మనం ఖర్చు పెడుతున్నాం. ఓకే, ఒక టోటల్గా ద మనీ దట్ ఈస్ కేటర్డ్ వాస్ టు బి సోర్స్డ్, ఎక్కడి నుంచి, హెల్త్ గ్రాంట్స్, ఆరోగ్యం కోసం అంటూ కొద్ది డబ్బులు ఇచ్చేస్తారు కదా, యూనివర్సిటీ గ్రాంట్స్ లాగే హెల్త్ గ్రాంట్స్ ఉంటాయి. రికమెండెడ్ బై ద 15th ఫైనాన్స్ కమిషన్, ఏది, యాజ్ ఇన్ ద స్కీమ్స్ ఆపరేషనల్ గైడ్లైన్స్, ఈ స్కీమ్ని ఎలాగ మనం అమలుపరచాలి అన్న దాంట్లోని 15th ఫైనాన్స్ కమిషన్ అని. రీసెంట్ స్టడీ రీసెంట్గా బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, నేషనల్ ఇన్స్టిట్యూట్, ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్, ఏమని మనకు చూపెడుతుందంటే, ఇండికేట్ అంటే దట్ ఓన్లీ అరౌండ్ 45% ఆఫ్ ది 15th ఫైనాన్స్ కమిషన్ హెల్త్ గ్రాంట్స్ వర్ యూటిలైజ్డ్. 45% వాడాం. ఓకే, ఇన్ ద పీరియడ్ 21-22 టు 23-24, 21 నుంచి 24 వరకు అంతా కలిపి 40% వాడు. డిస్కషన్స్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇండికేట్,
మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్తోని మంతనాలు జరుగుతుంది, డిస్కస్ చేస్తుంది. దట్ ది కాంప్లెక్స్ ఎగ్జిక్యూషన్ స్ట్రక్చర్ అంటే సార్ ఈ డబ్బులు అన్నది మామూలుగా ఇలా పంచలేం కదండి, చాలా చిక్కులు అడ్డులు చాలా ఉన్నాయి. కాంప్లెక్స్ ఎగ్జిక్యూషన్ స్ట్రక్చర్ ఆఫ్ దీస్ గ్రాంట్స్ హ్యాస్ పోస్డ్ హర్డిల్స్, అడ్డంకులు ఎందులోని ఇన్ ఇట్స్ యూటిలైజేషన్. ఫ్రీగా ఖర్చు పెట్టుకోవడానికి చాలా అడ్డంకులు ఉన్నాయండి. వెంటనే తీయాలి అంటే ఇటు నుంచి రావాలి, అటు నుంచి రావాలి, అటు నుంచి అప్రూవల్స్ అవ్వాలి, ఇవన్నీ టైం పట్టేస్తుందండి. రెండోది, ఇన్ ద కాంపొనెంట్ ఆఫ్ ఐడిపి హెచ్ఎల్ఎస్ స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు, రాష్ట్రాలు ఇంటిగ్రేట్ చేయాలి, కలవాలి దేంతో, పబ్లిక్ హెల్త్ లెబొరేటరీస్తో అండర్ డిఫరెంట్ వర్టికల్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ వర్టికల్స్. ఈ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్, ఇవన్నీ లింకులు పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడు టు అవాయిడ్, ఎందుకని ఇన్ని లింకులు పెట్టారు, డూప్లికేషన్ జరగదు. ఓకే, అంటే ఫేక్ జరగదు అనమాట. దిస్ ఎంటైల్డ్, దిస్ గేవ్ దెమ్ ద రైట్. ఓకే, దిస్ ఎంటైల్స్ ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఎక్స్టెన్సివ్ రీఆర్గనైజేషన్, చాలా అన్నీ కవర్ చేస్తూ మళ్ళీ అన్నిటిని రీఆర్గనైజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఇంప్లిమెంటేషన్, ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఇంప్లిమెంటింగ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాన్ని ఎలా మనం అమలు పరుస్తున్నాం ఈ స్ట్రక్చర్ని, ఎక్కడ, ఎట్ ద స్టేట్ లెవెల్, ఏ లెవెల్లోనే, రాష్ట్రాల లెవెల్లో. రిక్వైరింగ్ సిగ్నిఫికెంట్, చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ ఏంటి, ప్లానింగ్, స్ట్రీమ్ లైన్, అన్నీ ఒక లైన్లో తేవాలి, తాటి మీదకి, కోఆర్డినేషన్, అన్నిటితో దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ రావాలి. 3, నియర్లీ ఆల్ కాంపనెంట్స్. ఓకే, విల్ జస్ట్ లిఫ్ట్ ఇట్ లిటిల్ హైయర్ so that it will be easy for you all to follow. Clear? So all components including BPHUS, CCHBS involve construction, where ఇవన్నీ కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఎక్కడ ఏం చేస్తున్నాం, ఫండ్ అబ్జార్ప్షన్ ఇస్ డిలేడ్. వచ్చిన డబ్బుల్ని ఇంకుపోవడం అనేది కాస్త డిలే అవుతుంది, లేట్ అవుతుంది. ఎందుకు అవుతుంది, రిజిడ్ ప్రొసీజర్ అంటే బాగా కఠినంగా ఉన్నాయన్నమాట, అంటే స్టబర్న్ ప్రొసీజర్స్, ఇన్ఫ్లెక్సిబుల్. ఓవర్లాప్ ఆఫ్ ఫండింగ్, మనకి ఇక్కడి నుంచి అక్కడి నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఓవర్లాప్ ఆఫ్ ఫండింగ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఫర్ సర్టెన్ స్కీమ్, ఒక స్కీమ్ కాంపోనెంట్స్ విత్ సిమిలర్ యాక్టివిటీస్ హ్యాస్ క్రియేటెడ్ అన్ అడిషనల్ లేయర్. ఎక్కువ డబ్బులు వచ్చేసి అది కూడా ఇంకో కొత్త ప్రాబ్లంగా, సిమిలర్ యాక్టివిటీస్ హ్యాస్ క్రియేటెడ్ అన్ అడిషనల్ లేయర్ ఆఫ్ కాంప్లెక్సిటీ, ఇంకొక కొత్త కష్టం పట్టుకొచ్చింది, కొత్త కష్టాన్ని పట్టుకొచ్చింది. సో ఇప్పుడు ఆథర్ గారు ఏమంటారు, వెరీ గుడ్, ఏమంటారైనా, మనకి ఫ్యాకల్టీ షార్టేజ్ ఉందండి అన్నారు. అంటే ఏంటి, అండర్ ది హెచ్ఆర్హెచ్ఎంఈ ఈవెన్ ఇఫ్ అలొకేషన్స్ ఫర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే కాలేజీలు, బిల్డింగ్లు, హాస్పిటల్స్, పిప్పెట్లు, బ్యూరెట్లు, మంచాలు, బెడ్లు అన్నీ కొనిసినా, ఓకే, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ ది హెచ్ఆర్హెచ్ఎంఈ ఈవెన్ ఇఫ్ అలొకేషన్ జరిగినప్పుడు కూడా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేర్ బెటర్ యూటిలైజ్డ్, ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్గా యూటిలైజ్ చేసినప్పుడు కూడాను ఫిల్లింగ్ ద శాంక్షన్డ్, అంటే ఇప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ని ఫిల్ చేయాలి కదా, అంటే ఇంతమంది 300 మంది అన్నారనుకోండి, శాంక్షన్డ్ టీచింగ్ కుడ్ హ్యావ్ బీన్ ఛాలెంజింగ్, శాంక్షన్ అయింది కూడా కుడ్ హ్యావ్ బీన్ ఛాలెంజింగ్. ఇది మీరు ఇలా చదవండి, ఫిల్లింగ్ ద శాంక్షన్ కుడ్ హ్యావ్ బీన్ ఛాలెంజింగ్, ఎవరిది, టీచింగ్ ఫ్యాకల్టీ పొజిషన్స్. ఎందుకు, అకార్డింగ్ టు ఎ స్టడీ బై ద సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్, ఎందుకు కష్టమైందంటే దేర్ ఈస్ షార్టేజ్ ఆఫ్ ఓవర్ 40%. టీచింగ్ ఫ్యాకల్టీ పొజిషన్స్లో ఎంత ఉందండి, 40% షార్టేజ్ ఇన్ second of the 18 newly created in, చూడండి, in 11 of the 18 కొత్తగా క్రియేట్ చేస్తే అందులోని 11 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ AIIMSలో ఇన్ ద కంట్రీ, దేశంలోని లేరు. ఓకే, డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ లేరు. ఇట్ ఈస్ ఈవెన్ మోర్, ఇంతకన్నా భయాందోళకమైనది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ఓకే, ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ స్టేట్స్, కొన్ని రాష్ట్రాలకి
ఎంపవర్మెంట్ ఇచ్చారు, మీకు మీరే చూసుకోండి అని చూడండి ఎంత బాగా. ఇట్ ఈజ్ ఈవెన్ మోర్ అలార్మింగ్, అంటే చాలా భయాందోళనగా ఉంది. ఏంటి? ఇన్ స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ స్టేట్స్. ఎందుకంటే యాజ్ ఇన్ ఏ సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ స్టడీ ఇన్ ఉత్తరప్రదేశ్ వేర్ ఉత్తరప్రదేశ్ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సెటప్ చేశారు 2019 నుంచి 21కి. 30% ఆఫ్ ద టీచింగ్ ఫ్యాకల్టీ పొజిషన్ వర్ వేకెంట్ 2022లో కూడా. ఎక్కువ జాగ్రత్తగా చూడండి. సో చదివినప్పుడు వర్ వేకెంట్, ఖాళీగా పడున్నాయి. ద షార్టేజ్ ఆఫ్ స్పెషలిస్ట్, మనకు ఎవరు కావాలండి? ఈ జబ్బుకి ఆ స్పెషలిస్టే కావాలండి, ఇంకో స్పెషలిస్ట్ కాదు కదా. మనకి ఇప్పుడు కొరత ఉంది. దిస్ డర్త్, DEARTH, దిస్ కొరత అంటాం తెలుగులో. కుడ్ ఎఫెక్ట్, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ద టాస్క్ ఆఫ్ సెట్టింగ్ అప్ మెడికల్ కాలేజ్. ఇప్పుడు అసలు లేకపోతే కొత్త మెడికల్ కాలేజ్ అన్నారనుకో, ఉన్న వాటికే మనకు దొరకలేదు మాస్టారు, కొత్త వాటిని ఎందుకండి అని మినిస్టర్ గారు అన్నారనుకోండి, సెంట్రల్ ఫండింగ్ ఏజెన్సీలు అన్నాయనుకోండి, అవునండి అంటారు చీఫ్ మినిస్టర్ గారు కూడా. హెల్త్ మినిస్టర్ గారు ఏమంటారు? ఉన్న ఖాళీలు ఫస్ట్ భర్తీ చేద్దామండి అంటారు. దొరకలేదు సార్, అప్పుడు కొత్తవి ఎందుకండి అంటారు మళ్ళీ. చూసారు, మళ్ళీ అటు తిప్పి ఏమంటున్నారు? కుడ్ ఎఫెక్ట్ ద టాస్క్ ఆఫ్ సెట్టింగ్ అప్ మెడికల్ కాలేజెస్ ఆర్ అప్గ్రేడింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. పోనీ మనం ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాస్త పెంచుదామంటే అసలు డాక్టరే ఉండాలి కదండి ఫస్ట్ ఫెసిలిటీలు పెంచడానికి, లేరు సార్ అంటారు. అప్గ్రేడింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ టు మెడికల్ కాలేజెస్. హాస్పిటల్ ఉందండి, 50 బెడ్ ఉంది సార్, దీనికి మెడికల్ కాలేజ్ అటాచ్ చేయండి. ఆగోయే బాబు అసలు డాక్టర్లే దొరకలేదు అని సార్ అనుకోండి, ఓకే, మోహన్ చల్లదు ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కానీ ఆ హెల్త్ ఆఫీసర్ కానీ ఎవరైనా అడిగిన వాళ్ళకి. ఎందుకు? సరి అయిన మనుషులు దొరకలేదు. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజ్, ఓకే, కష్టాలు ఏంటి? ఆల్సో ఎక్స్టెండ్స్ టు CCHBS. ఇది ఇక్కడే ఆగిపోవటం లేదు, CCHBS కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అండర్ ద ప్రధాన మంత్రి ఆయుష్ బీమా అన్నీ ఉన్నారు కదా ఇందులో, ABHIM, హూస్ గైడ్ లైన్స్ ఆన్, ఇవి కొన్ని ఎలా ఫాలో అవ్వాలి, కొన్ని మనకి గైడ్ లైన్స్ ఇస్తుంది అన్నమాట. ఏది? ఈ ఏది మనకి ఈ PM-ABHIM ఏం చేస్తుంది? మనకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. ఏమని గైడ్ లైన్స్ ఇస్తుంది మనకి? చూడండి ఎంత బ్యూటిఫుల్గా రాశారు ఆర్టికల్. ఈయన ఏమనంటుందంటే, నోటబ్లీ ఆయన ఏమంటున్నారు? స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్యావ్ టు బేర్. ఆయన ప్రకారం ఏమంటున్నారు? స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్యావ్ టు బేర్ ద రికరింగ్ కాస్ట్. మళ్ళీ ఖర్చు అయింది అనుకోండి, ఇప్పుడు సెంటర్ నుంచి ఇంక ఫండ్ రాదు, అప్పుడు విల్ హ్యావ్ టు బేర్, భవిష్యత్తులో ఏమైనా జరిగితే, రికరింగ్ కాస్ట్ ఇన్ ద మెయింటైనింగ్ ద ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సార్ హాస్పిటల్కి మరమ్మతులు చేయాలండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదండి, మీరే చేయించండి అని అనేసారు అనుకోండి, సరే మన దగ్గర లేవండి, లేకపోతే ఎలా అండి అంటారు. క్లియర్? మరి మీరు ముందుగానే అడగాల్సింది కదా అంటారు. సో ఎనీథింగ్ దే కెన్ సే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది దేని కింద కట్టాము? PM-ABHIM అండ్ HRHME కింద. దస్ ఇప్పుడు మనకి నెసరీ ఏంటంటే అడిషనల్ ఫైనాన్షియల్ కమిట్మెంట్. ఓకే, దేని కింద ఖర్చు అవుద్దా? మేము మీకు భరోసా ఇస్తున్నాము. దస్ నెసెసరీ, అవసరం. ఓకే, యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. దేనికి? ఫర్ హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులకి. ఈజ్ ఓన్లీ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ది ఏ స్కీము? ఈ ప్రైమ్ మినిస్టర్ ఆయుష్ బీమా స్కీమ్ టిల్ 25-26 వచ్చే సంవత్సరం. ద ఎబిలిటీ ఆఫ్ స్టేట్స్ టు ప్లాన్ అండ్ సపోర్ట్. స్టేట్ గవర్నమెంట్లు ప్లాన్ చేయాలి, దీనికి మళ్ళీ చేయూతనివ్వాలి. రికరింగ్ ఎక్స్పెన్సెస్ అవుతుంటాయి కదా మరి, ప్రతి నెల రోజుకి ఖర్చులు అవుతుంటాయి. బియాండ్ దిస్ పీరియడ్, ఈ కాలం నుంచి ఇంకా ముందుకు వెళ్తే, బియాండ్ దిస్ పీరియడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ద ప్రొడక్టివిటీ. అంటే ఫర్ ది ప్రొడక్టివిటీ అంటే మనం రూపాయి పెట్టామనుకోండి, మనకు 2-3 రూపాయలు రావాలి, అంతేగాని కౌంటర్ ప్రొడక్టివ్ అవ్వకూడదు. మనకి లాభసాటిగా ఉండాలి. వైటల్ ఫర్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ది ఇన్కర్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడండి. మనకి ఎంత డబ్బులన్నీ మనకి ఎక్స్పెండిచర్ అయితే మరి దాని నుంచి మనం ప్రొడక్టివిటీ చూపెట్టాలి కదా. అంతేగాని నష్టాల్లో కూరుకుపోయిందండి అంటే ఎలా అవుద్ది? జనాలకు రీచ్ అవ్వలేదండి, ఈ స్కీమ్ బాగాలేదండి అనలేవు.
అసలు నువ్వు ట్రై చేసావా అని అడిగారు అనుకోండి, పేలమొహం పెట్టారు. స్టేట్స్ నీడ్ టు క్రియేట్, రాష్ట్రాలు క్రియేట్ చేయాలి. ఏది? ఫిజికల్ స్పేస్, డబ్బులు అన్నది ఎక్కడెక్కడ కావాలి. రిక్వైర్డ్ టు సపోర్ట్ దీస్ ఇనిషియేటివ్స్. వాళ్ళంటూ కొన్ని ముందడుగులు వేస్తారు కదా, సార్ మాకు ఎక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఈ స్కీమ్ కావాలి, ఈ స్కీము, చైల్డ్ అండ్ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్, లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్, బ్లైండ్, రోడ్ యాక్సిడెంట్స్ వాళ్ళకి, ఆర్థోకి, ఏ డిపార్ట్మెంట్స్ కావాలి చెప్పాలి వాళ్ళు. ఇన్ ఎడిషన్ టు కంట్రిబ్యూటింగ్ టు అదర్. ఇదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి, వాళ్ళ స్కీమ్స్ అన్నీ కొన్ని ఉన్నాయి కదా, దానికి కూడా వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి. అదే కాకుండా దేర్ ఓన్ స్టేట్ హెల్త్ స్కీమ్స్ కూడా వాళ్ళు స్పాన్సర్ చేసుకోవాలి. రికరింగ్ ఎక్స్పెన్స్ చూసుకోవాలి, సిఎస్ఎస్ చూసుకోవాలి, వాళ్ళ ఓన్ స్టేట్ హెల్త్ స్కీమ్స్ కూడా చూసుకోవాలి. దస్ ఏమంటున్నారంటే మార్పు, ట్రాన్స్ఫార్మింగ్ క్యాపిటల్ ఖర్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్, ఇంత డబ్బు దీనికి, ఇంత డబ్బు దీనికి, ఇంత డబ్బు దీనికి వెచ్చేసాం కదా మనం, ఇంటూ ఎఫెక్టివ్ హెల్త్ అవుట్కమ్. ఇది మనం అనుకున్న రీతిలోని, అనుకున్న విధంగా ఆరోగ్యం అందరిది బాగుండాలి అన్న రిజల్ట్ మనకి రావాలంటే దేని మీద డిపెండ్ అయి ఉందండి? కొన్ని సెవరల్ క్రిటికల్ ఫ్యాక్టర్స్, చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ ఫ్యాక్టర్స్ మీద ఉన్నాయి. ద ఫిజికల్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్, ఆర్థికంగా స్టేట్ ఎలాగుంది, ఎకనామికల్గా, ఫిజికల్గా, టు మీట్ అడిషనల్ రికరింగ్ ఎక్స్పెండిచర్. ఒకవేళ స్టేట్లో ఈ స్కీమ్ కానీ పెడితే రికరింగ్ ఎక్స్పెండిచర్ అయితే సెంటర్ నుంచి ఫండ్స్ రాలేదండి అని అనకూడదు, వాళ్ళకి ఆ సత్తా ఉందా. అదే కాకుండా ఇట్ షుడ్ అడ్రస్, దేన్ని ఆన్సర్ చేయాలి, అండర్లయింగ్ స్ట్రక్చరల్ కాసెస్, అంటే స్ట్రక్చర్లోని విధానాలు, సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, దెన్ హెచ్ఓడి, ప్రొఫెసర్, రెక్టర్, అసోసియేట్, అసిస్టెంట్, టీచింగ్ అసిస్టెంట్, అడ్జంక్ట్, ఇంతమందిని చూసుకోవాలి కదా. అండర్లయింగ్ స్ట్రక్చరల్ కాసెస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ షార్టేజ్, వ్యవస్థలోని ఏం షార్టేజ్ అవుతుంది, హ్యూమన్ రిసోర్స్ షార్టేజ్ అవుతుంది. అండ్ ఇంప్రూవింగ్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పబ్లిక్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్ చేయాలి. మేనేజ్మెంట్ ప్రాసెసెస్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ స్కీమ్స్, ఈ స్కీమ్స్ అన్నీ అమలుపరచాలంటే ఇన్ని వాటి మీద డిపెండ్ అయ్యింది. దీంతో పాటు అండ్ గ్రాంట్, కాస్త డబ్బులు ఇవ్వగలిగే పరిస్థితులు ఉండాలి. దీస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కలిపి విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గ్యారంటీయింగ్, ఎన్ష్యూరింగ్ దట్ ద బడ్జెటరీ అలొకేషన్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, బడ్జెట్లో ఇంత డబ్బులు అని మరి పెట్టారు కదా, బడ్జెటరీ అలొకేషన్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ ప్రొడక్టివ్. ఎస్, మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది అని వాళ్ళు మనకి నిర్ధారించి చెప్పాలి. సో వాట్ ఈస్ ద వొకాబులరీ? అన్ని స్కీమ్సే ఉన్నాయి మీకు. ఓకే, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్లాక్ లెవెల్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్. ఓకే, తర్వాత క్రిటికల్ కేర్ బ్లాక్స్, ల్యాక్ లస్టర్ ఒకటండి వర్డ్, అంటే ల్యాకింగ్ షైన్, ల్యాకింగ్ షైన్, లస్ట్రస్ అంటే షైన్ కదా, సో ల్యాకింగ్, స్లాష్డ్ అంటే రెడ్యూస్డ్. ఓకే, రిసోర్స్ అంతా అన్వలప్ చేయగలగాలి, అంటే కరెక్ట్గా మన అన్వలప్ ఎలాగైతే పెడతామో జాగ్రత్త పరిచి అలాగా వచ్చిన డబ్బుని దేనికి ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాం అనేది వాళ్ళు చేసుకోగలగాలి. యూటిలైజేషన్, టు యూస్. ఓకే, ఎంటైలింగ్ ఈజ్ వన్ వర్డ్. వన్ సెకండ్, వాట్ ఇస్ ద అదర్ వన్? అన్ని స్కీమ్స్ గురించే మాట్లాడారు. ఓకే, ఎకనామిక్ ప్రోగ్రెస్. సో మన లిటిల్, ఎస్ సార్. సో మనకి ఉన్నది ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్, వాళ్ళు ఏమడుగుతున్నారు మనల్ని, ఎంటైలింగ్ అన్నారు. ఓకే, వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం చూసుకోవాలి మనం, వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఎంటైలింగ్ అనగానే మనకి ఏమంటారు, ఎంటైలింగ్ అనగానే నెసెసిటేట్, ఇన్వాల్వ్, అంటే ఇది ఇన్ఎవిటబుల్, అంటే తప్పదు. ఇంకా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారండి ఈ స్కీము, తప్పదండి. సో ఇన్వాల్వ్ ఆర్ ఇన్ఎవిటబుల్, EVITABLE, ఇన్ఎవిటబుల్. ఓకే,
So these are the schemes and these are the vocabulary. So whenever you're reading this article, because day after tomorrow is the festival, and then the day after is your first test. From 7th onwards, the tier 1 is starting. So we wish all the students good luck. But all said and done, when you're reading this article, please know that these are the schemes that are there. ఈ స్కీమ్స్ మీకు ఎక్కడ పనిచేస్తుందంటే, మీకు జిఎస్లోని, జీకేలోని, తర్వాత జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లోని వాళ్ళు మీకు ఏబిహెచ్ఐఎం అన్నారనుకోండి, అంటే ఇది స్కీమ్ అని మనకు తెలుస్తుంది. అలాగే సిసి, బీసీ, సిఎస్ఎస్ అంటే ఏంటి, తర్వాత బీపీహెచ్యుఎస్ అంటే ఏంటి, సిసిహెచ్బిఎస్ అంటే ఏంటి, హెచ్ఆర్హెచ్ఎంఈ అంటే ఏంటి, ఇవన్నీ మీకు చాలా బాగా తోడ్పడతాయి. ఇది మీ జీకే క్వశ్చన్స్లోని. హెన్స్ వీ హ్యావ్ పిక్డ్ అప్ దిస్ ఆర్టికల్. సో ఐఎమ్ శ్రీనివాస్ పుల్యపూడి అండ్ మై colleague is Shankar. We bring these classes to you from encouragement of IACE Hyderabad. Again I tell, all these are schemes of the government which are very detailedly discussed in the article. ఆర్టికల్లో వీటిలన్నిటి పేర్లు మీకు ఉన్నాయి. వొకాబులరీగా ఏముందంటే ల్యాక్ క్లస్టర్, స్లాష్డ్, తర్వాత మనకి ఎంటైలింగ్ ఒకటి ఉంది. సో రెస్ట్ ఆల్ ఆర్ స్కీమ్స్ బై ది గవర్నమెంట్. సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్, అది ఒక వ్యవస్థ, ఇదొక అన్ని వ్యవస్థలే మీకు. అందుకని ఇంపార్టెంట్ కాబట్టి మేము అండర్లైన్ చేసాము. ఆ ఫుల్ ఫార్మాట్ అంతాను, వాటి వర్డ్స్, మీనింగ్స్ స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3లోని చాలా నీట్గా మెన్షన్ చేశారు. క్లియర్? సో we sincerely hope that this article would be very, very helpful, and